మనం కొన్నిసార్లు ఈ ప్రోస్టేట్ గ్రంథి మెడికేషన్ అనేది పెట్టినప్పుడు, అంటే ఎస్పెషల్లీ ఫినాస్ట్రైడ్ కానీ డ్యూటాస్ట్రైడ్ కానీ ఇలా మెడికేషన్ కొన్ని పెట్టినప్పుడు, అలానే ఆల్ఫా బ్లాకర్స్ పెట్టినప్పుడు కొంతమంది పేషెంట్స్ అంటే 5 to 10% పేషెంట్స్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే ఎరెక్షన్ అది తగ్గిందని, లేదా రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటే స్పర్మ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ బయటికి రావట్లేదు అని ఈ రెండు ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. సో ఈ డ్యూటాస్ట్రైడ్ ఫినాస్ట్రైడ్ అనే మెడికేషన్ ఏవైతే ఉన్నాయో అవి టెస్టోస్టిరాన్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. టెస్టోస్టిరాన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయో కొంత సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి గమనిస్తూ ఉంటాం. అలానే ఆల్ఫా బ్లాకర్స్ వాడుతున్నప్పుడు అది ప్రోస్టేట్ గ్రంథిని రిలాక్స్ చేయటం వల్ల స్పర్మ్ అనేది రిలీజ్ అయినా కూడా అది యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది బయటికి రాకుండా. దాన్ని రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటారు. రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎరెక్షన్ అనేది తగ్గిందో అప్పుడు ఆ మెడికేషన్ మార్చుకోవటం కానీ ఆల్టర్నేట్ మెడికేషన్ ఏదన్నా కూడా వాడి చూడవచ్చు అన్నమాట.